చూస్తున్నాం. హైదరాబాద్ పంచకుట్లోని ప్రజాభవన్ కి కూటవెత్తు దూరంలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బంకులోకి భూ అంతర్భాగంలో ఏర్పాటు చేసిన ట్యాంకు మూతను తీసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన బంక్ సిబ్బంది వాహనదారులను అలర్ట్ చేశారు. అందరినీ అక్కడి నుంచి పంపించి వేశారు. ఈలోగా సిబ్బంది ఫైర్ ఫైటర్లను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. దీంతో ప్రధాన రహదారిపై పెను ప్రమాదం తప్పింది. పెద్ద ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానాని అడుగుదాం. రానా, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ లో చెలరేగిన మంటల గురించి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే లోపల బట్టి ట్యాంకర్స్ ఉంటాయో డీజిల్ సంబంధించి పెట్రోల్ సంబంధించిన ట్యాంకర్స్ సంబంధించిన మూతలు ఓపెన్ చేసేటప్పుడు ఒక్కసారిగా కూడా మంటలు చెలరేగాయని కూడా అక్కడ వంటి పెట్రోల్ బంక్ సిబ్బంది చెప్తున్నారు. తర్వాత కాసేపటికి పెద్ద ఎత్తున కూడా పొగ వచ్చింది. పొగ వచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఎవరైతే పెట్రోల్ కోసం ఎదురు చూస్తున్న వాహనదారులే కానీ అలాగే 2 వీలర్స్ వచ్చినటువంటి వారికి అందరికీ మేము హెచ్చరించామనేసి కూడా వారు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏదైతే మంటలు అనేది అదుపులోకి వచ్చాయనేది కూడా వారు చెప్తున్నారు. పైగా ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అయితే రాలేదు. వెంటనే కూడా అక్కడ ఫైర్ సైట్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఉంటే దానివల్ల కూడా మేము ఆపేసామని కూడా వారు చెప్తున్నారు. దానివల్ల అది మంటల రూపంలో పెద్ద ఎత్తున కూడా అది చెలరేగలేకపోయింది. బయటకు కూడా రాలేకపోయింది. కేవలం పొగ మాత్రమే వచ్చింది. కానీ అది ఎలా వచ్చింది ఏంటి అన్న దానిపై కూడా ఇప్పటికే మేము పోలీసులకి చెప్పాం కాబట్టి వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు. దాంతోపాటు ఎటువంటి ప్రమాదం అయితే ఎవరికి జరగలేదనేసి కూడా ఇండియన్ పెట్రోల్ బ్యాంక్ సంబంధించినటువంటి అధికారులు అయితే వారు చెప్తున్నారు. కాకపోతే గతంలో కూడా చాలా సార్లు మేము ఇట్లా ఓపెన్ చేసి చూసినా కానీ ఎప్పుడు కూడా ఈ విధమైనటువంటి మంటలు అనేది ఎప్పుడు చెలరేగలేదు. ఇప్పుడు ఎందుకు వచ్చేదో దానిపై కూడా వారు కూడా డౌట్ అనేది రేస్ చేస్తున్నారు. పైగా చలికాలం ఉంది. పెద్దగా ఎక్కడ కూడా సమ్మర్ కూడా కాదు. సమ్మర్ అయితే ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు కొంచెం వేడి అనేది ఎక్కువగా ఉంటుంది. దానివల్ల కూడా చెలరేగే అవకాశం ఉన్నట్టుగా అనుకుంటారు. కానీ ఇప్పుడు వాతావరణం చల్లగా ఉన్నా కూడా ఎక్కడి నుంచి కూడా ఈ పొగలు కానీ ఈ మంటల రూపంలో వచ్చిందనేది కూడా వారు కూడా ఇప్పటికే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు దాని గురించి దర్యాప్తు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రానా, పెట్రోల్ బంక్ సిబ్బంది చాలా చాకచక్యంగా కూడా పెను ప్రమాదం నుంచి తప్పించారనుకోవచ్చా? చాలా పెను ప్రమాదం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా రద్దీ ఉన్నటువంటి ప్లేస్ అది. ఆ ఏరియాలో ఒకవేళ నిజంగానే మనం అనుకున్నట్టుగానే ఆ రకమైనటువంటి పరిస్థితి కానీ వచ్చి ఉన్నట్టే కానీ మాత్రం చాలా పెద్ద ప్రాణ నష్టం జరిగేది. చాలా వరకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చేది. ఎప్పుడైతే వీళ్ళు సిబ్బంది వెంటనే వారికి అనుమానం రాగానే కొద్దిగా పొగ వచ్చినట్టు, కొంచెం ఏదైతే స్మోక్ వచ్చినట్టు, ఫైర్ వచ్చినట్టుగా వాళ్ళకి అనుమానం వచ్చిందో వెంటనే అక్కడ ఉంటే ఫైర్ సంబంధించిన కిట్ ఏది ఉందో ఆ కిట్ ని వాళ్ళు యూజ్ చేయడం, దానివల్ల అది పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. లేకపోయినంటే అది కొంచెం మంట రూపంలో కానీ చెల్లలేక ఉంటే మాత్రం కంపల్సరీ ట్యాంకర్ అంతా కూడా మంటలు వ్యాప్తి చేసేది. మొత్తం ఆ పెట్రోల్ బంక్ అంతా కూడా మంటలు వ్యాప్తి చేసేది. చాలా వరకు కూడా వెంటనే ప్రాణ నష్టం జరిగేది. బ్లాస్ట్ అయ్యే పరిస్థితుల నుంచి కూడా చాలా వరకు తప్పించుకున్నారని చెప్పి ప్రస్తుతం అయితే స్వల్పంగా వారు తప్పించుకున్నారు. కానీ ఇట్లాంటి ముఖ్యంగా ఇటు ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు ఈ యొక్క పెట్రోల్ బంకుల పైన కూడా మాక్ డ్రిల్స్ కూడా చేస్తున్నారు. అనేక రకాలైనటువంటి ప్రికాషన్స్ కూడా తీసుకోమని చెప్తున్నప్పటికీ కానీ ఇది ఏంటి ఇప్పుడు ఎందుకంటే చాలా రద్దీమైనటువంటి ప్లేస్ కాబట్టి ఇక్కడ ఎలా వచ్చిందన్న దానిపై కూడా వారు ఇప్పుడు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు కూడా సేకరిస్తున్నారు. వీడియో రూపంలో కూడా ఇప్పటికే అవన్నీ కూడా తీసుకున్నారు. కాబట్టి మనకి కాసేపట్లో పూర్తి వివరాలు అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రానా.